ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థించడం ఎలా అని బైబిల్ ప్రకారం మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. మత్తయి 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. కీర్తన 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎప్పుడు ప్రార్థన చేయుట ఆరంభమైనది? ఆదికాండము 4:26 ఏనోషు మొదలుకొని యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆదికాండము 12:8 అబ్రహాము బేతేలునకును హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు మొట్టమొదట బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము మొదటి బలిపీఠము, మొదటి ప్రార్థన ప్రారంభము. సొలొమోను ప్రార్థన 1 రాజులు 8:28-29 యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము దేవా. నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినునప్పుడెల్లా మమ్ము క్షమించుము. ఆమేన్. ఎజ్రా 8 యెహోవా నీకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి శత్రువు చేతిలో నుండి తప్పించబడుదును. అంటే రోగము, బాధ, వేదన అన్నింటి నుండి యెహోవా నన్ను తప్పించును. ఆమేన్. నెహెమ్యా 1:5-6 ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిన దివారాత్రములు నా కుటుంబం పక్షంగా నేను చేయు ప్రార్థన ఆలకించుము తండ్రి. ఆమేన్. నెహెమ్యా 1:5-6 ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిన దివారాత్రములు నా కుటుంబం పక్షముగా నేను చేయు ప్రార్థన ఆలకించుము తండ్రి. ఆమేన్. 42:10 యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. కాబట్టి ప్రియులారా, ప్రార్థన శత్రువులు, స్నేహితులు, బంధువుల గురించి ప్రార్థించినప్పుడు మీకును 2 దీవెనలుంటాయి. కీర్తనలు ఎలుగెత్తి నేను మొర్రపెట్టుచున్నాను దేవా, నీవే నాకు ఆధారం ప్రభు, ఇరుకులో నాకు విశాలత కలుగచేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము దేవా. ఆమేన్. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోదువు? నిత్యమూ మరచెదవా? ఎంతవరకు నా హృదయంలో పగలంతై దుఃఖాక్రాంతుడవై ఉందువు? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. ఆమేన్. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడవు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడవు నీవే ప్రభు. ఆమేన్. నా దీపమును వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయుము. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నీ నామ కీర్తన గానము చేసెదను. మా ప్రార్థనలని యెహోవా సఫలపరచును. మా కోరికను సిద్ధింపచేసి మా ఆలోచన యావత్తును సఫలపరచును. మా హృదయము తెప్పరిల్ల చేయుము దేవా. ఆమేన్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంనకు భయపడను. నీవు మాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు దండమును మమ్ము ఆదరించును. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. ఆమేన్. బాధ నుండి విడుదల పొందిన తర్వాత ప్రార్థన. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసియున్నావు. యేసు ప్రభు నా దేవా, నిత్యమూ నేను నిన్ను స్తుతించెదను యేసు. ఆమేన్.